ఈరోజు మనము సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే ఓవ్యులేషన్ టైంలో దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అనేది తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ ఐ3శ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్. సో నార్మల్గా ఓవ్యులేషన్ అనేది ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అంటే 28 డేస్ కానీ లేదా 30 రోజుల పీరియడ్స్ అట్లా ఉన్న వాళ్ళకి జనరల్గా ఓవ్యులేషన్ అనేది 14th డే 28 డేస్ సైకిల్ అయితే 14వ రోజు అండం అనేది విడుదలవుతుంది అన్నట్టుగా అంటాం. లేదా 30 రోజుల సైకిల్ అనుకోండి, అందాదా కొంచెం 16th డే అట్లా అరౌండ్ ఆ టైంలో అండం అనేది విడుదలవుతుందిగా చెప్తాము. అంటే జనరల్గా మన సైకిల్ నుంచి ఒక 14 డేస్ మైనస్ చేసుకుంటే దాన్ని ఓవ్యులేషన్ డే అన్నట్టుగా ప్రెడిక్ట్ చేస్తాం. సో దానిలో మనకి కొంచెం సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది అర్థమవుతాయి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. సో అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ ఎగ్ విడుదలయ్యే టైంలో కొంతమందికి జనరల్గా కడుపులో లైట్గా నొప్పి ఉండడం, క్రాంప్ లాగా ఉండడము అలాంటిది డిటెక్ట్ చేయొచ్చు. లేదా ఇంకొకటి ఏంటి అంటే, కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, మందంగా ఉండి వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు లేదా ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా. లేదా కొంచెం మందికి లైట్గా స్పాటింగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది, అది కూడా మనము ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా సూచనలు అనమాట. ఇంకొకటి లేదా టెంపరేచర్, బాడీ అనేది కొంచెం వేడిగా అనిపించడం, ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడం అని అంటారు మిడ్ సైకిల్లో. సో దాన్ని మనం ఏంటి అంటే ఎగ్ విడుదలయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే దాని డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎగ్ విడుదలైన తర్వాత కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది. సో మనకి తెలిసే లోపలికి మనకి అండం విడుదలైపోయి ఉంటుంది కాబట్టి, సో జస్ట్ మనం అది టెంపరేచర్ పెరిగిన 2 రోజుల ముందరనే ఎగ్ విడుదలయ్యి ఉంటుంది అన్నట్టుగా మనం అనుకోవడానికి ఉంటుంది ఈ ఫ్యాక్టర్. ఇంకొకటి వచ్చేసి ఎల్హెచ్ కిట్ అని అంటాము. మనం యూరినరీ ఎల్హెచ్ కిట్ అనేది మనకు మార్కెట్లో ఫార్మసీలో దొరుకుతుంటుంది. సో మీరు అది తెచ్చుకొని దాని మీద ఆ కిట్ మీద యూరిన్ వేశారని అనుకోండి, ఇన్కేస్ 2 గీతలు వచ్చాయనుకోండి, అది పాజిటివ్ టెస్ట్ అన్నట్టుగా అర్థం. సో ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటే ఒక 24 to 36 అవర్స్, నెక్స్ట్ 24 to 36 అవర్స్లో ఓవ్యులేషన్ అనేది జరగబోయే అవకాశం ఉంది అన్నట్టుగా దాని ఇండికేషన్ అండి. సో ఆ టైంలో కలిసి ఉండండి అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకపోతే మనం రెగ్యులర్గా ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, డే 11 నుంచి మనము తరచుగా రోజు చూసుకోవాల్సి ఉంటుంది, రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత 24 to 36 అవర్స్లో ఓవ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి మోర్ కన్ఫర్మేటరీ ఏంటి అని అంటే స్కాన్ అన్నట్టుగా. స్కాన్లో ఎగ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకుంటాం కదా, కాకపోతే సడన్గా ఒకటే రోజు వెళ్ళి స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చెప్పడం మనం కష్టమండి. సో మనకి ఎగ్ రిలీజ్ అయిందా లేదా స్కాన్లో తెలవాలి అని అంటే, నార్మల్గా మనం ఫస్ట్ బేసిక్ స్కాన్, డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకొని ముందే సిస్ట్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 9వ రోజు, 11వ రోజు అట్లా 13వ రోజు రెగ్యులర్గా స్కానింగ్స్ చేసుకుంటే మనకి ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా, ఎగ్ అనేది పెరుగుతుందా లేదా అనేది మనం చూసుకొని ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి, అంటే రెగ్యులర్ స్కాన్స్ చేయించుకుంటేనే ఈ ఫ్యాక్టర్ అనేది మనకి యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.